వెల్కమ్ టు ఆటోకర్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి బిసైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్ మాదాపూర్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి మన దగ్గర 1 lakh కార్ నుంచి 15 lakhs కార్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి పార్కింగ్ సేల్ అనమాట ఇది. సో కస్టమర్స్ ఇక్కడికి వచ్చి కార్ సేల్కి పార్క్ చేస్తారు, మేము సేల్ చేసిస్తాం. సో బయ్యర్స్కి ఇంపార్టెంట్, బయ్యర్స్ ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి బయ్యర్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి బయ్యర్స్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి సర్టిఫైడ్ వెహికల్ ఉంటుందండి. సర్టిఫైడ్ అంటే వెహికల్ మొత్తం చెక్ చేస్తారు, పిల్లర్ కానీ అప్రాన్ కానీ చేసెస్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ ఇంజన్ పోయింది కానీ ట్యాక్సీ చోన్పేట్ కానీ అదర్ స్టేట్ వెహికల్స్ కానీ రస్ట్ వచ్చినాయి కానీ మేజర్ ఆయిల్ లీకేజెస్ ఇవన్నీ ఉండవు. సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది అని ప్రతి కార్కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ అన్ని కార్స్ చూపించడానికి కుదరదు, కొన్ని కార్స్ మాత్రం మనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం చూసేది హ్యాచ్ బ్యాక్స్ అండి, లైక్ i20, బెలినో, గ్రాండ్ i10 ఈ వెహికల్స్ లైక్ విత్ ఆటోమేటిక్ మాన్యువల్ అన్ని వెహికల్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి 2017 మోడల్ i20 యాస్టా అండి, ఆప్షనల్. 63,000 రివన్ అయింది, 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది యాస్టా ఆప్షన్ అండి. దీంట్లో ఏంటంటే మనకి టాప్ మోడల్ అనమాట, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐషబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అండ్ దీంట్లో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో యాస్టా ఆప్షనల్ ఇది, టాప్ మోడల్ ఇది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కలర్ కూడా వచ్చి వైట్ కలర్ అండ్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుందండి వెహికల్. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. చూస్తే వచ్చేసి 2015 మోడల్ i20 యాస్టా అండి ఇది. ఇందాక చూసింది మనం యాస్టా ఆప్షనల్, ఇది వచ్చేసి యాస్టా. సో 63,000 డ్రివన్ అయింది, 650 నెగోషియబుల్. అది పెట్రోల్ అనేది డీజిల్ వెహికల్ ఇది. సో దీంట్లో కూడా మనకి డీజిల్ అంటే మనకి మైలేజ్ మంచిగా ఇస్తుంది. సో దీంట్లో కూడా మనకి అన్ని మినిమం ఫీచర్స్తో పాటు విత్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా చూడొచ్చు, నంబర్ కూడా వచ్చి 1001. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగుందన్నమాట, చూడొచ్చు. సో డీజిల్ వెహికల్స్ కావాలన్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అరౌండ్ 5.5 బడ్జెట్లో కావాలనుకున్న వారికి బెటర్ వెహికల్ అది. ఇది ఇన్లైన్ అండి, 2021 i20 యాస్టా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది యాస్టా ఆప్షనల్ విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్. ఇది 950 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐషబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, ఆయిల్స్ అన్నీ ఉంటాయి. సో న్యూ మోడల్ ఇది అండ్ తక్కువ కిలోమీటర్స్ తిరిగింది, అరౌండ్ 30,000 కిలోమీటర్ తిరిగి ఉంటుంది నాకు తెలిసి. సో బ్లాక్ కలర్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్స్టీరియర్ అయితే చూడొచ్చు, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి వెహికల్ది. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ i20 మ్యాగ్నా అండి. ఇది 69,000 కిలోమీటర్ రివన్ అయింది, 550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి దీంట్లో మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి అండ్ ఏసీ కూడా మన కంపెనీ ఫిటెడ్ ఉంటుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు, బాగుంది వెహికల్. సో మన దగ్గర ఇలైట్ i20లో మన దగ్గర అరౌండ్ 5 నుంచి స్టార్టింగ్ ఉందండి. సో చూడొచ్చు మీరు 3 వైట్ కలర్స్ వెహికల్ చూసారు i20లో. సో ఇక్కడ కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది, అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి బెలినో అండి. ఇది వచ్చి 2017 మోడల్ బెలినో ఆల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది కూడా 56,000 రివన్ అయింది, 725 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆల్ఫా అంటే ఇది కూడా టాప్ మోడల్ అండి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐషబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బెలినో మారుతిలో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ ఆప్షన్ అండి. అండ్ కలర్ కూడా చూడొచ్చు, బ్లూ కలర్. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, టైర్స్ కూడా బాగున్నాయి వెహికల్ దాన్ని. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ డీజిల్ వెహికల్, 80 చేంజ్ తిరిగింది, మనకి 690 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు మీరు. దీంట్లో మనకి డెల్టా 17 మోడల్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో అలాగే క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ పవర్ విండోస్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి వెహికల్కి. అండ్ మోర్ ఓవర్ డీజిల్ వెహికల్స్ అంటే మనకి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. సో వెహికల్ అయితే నెక్సా బ్లూ కలర్ అంటారు దీన్ని. సో వెహికల్ అయితే కలర్ కానీ టైర్స్ కానీ అంతా బాగున్నాయండి వెహికల్ అయితే. నెక్స్ట్ మనం చూసేది 2018 మోడల్ బెలినో డెల్టా అండి. ఇది 89,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 720 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, పెట్రోల్ వెహికల్. ఇది కూడా బేసిక్ మోడల్ పెట్రోల్ వెహికల్, 720 చెప్తుంది, నెగోషియబుల్ అవుతుంది. డెల్టా కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి అండ్ క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. దెన్ నార్మల్గా దీనికి అలవెల్స్ కూడా వేయించినట్టున్నాడు కస్టమర్ నాకు తెలిసి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది నాకు తెలిసి, డెల్టాలో అయితే రావు బట్ వేయించాడు. సో కలర్ కూడా ఇచ్చవచ్చు మనకి.
వెహికల్ అయితే మంచిగా ఉంది. టైర్స్ కొద్దిగా 80% వరకు టైర్స్ అయితే ఉంది అన్నది. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2019 మోడల్ బెలినో జీటా అండి. 67,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. 740 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మీరు చూడొచ్చు. దీంట్లో కూడా మనకి జీటా కాబట్టి మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ అండ్ అలవెల్స్ ఇవన్నీ ఉన్నాయి ఫీచర్స్. సో ఇవన్నీ ప్రైజెస్ అన్ని నెగోషియబుల్ ప్రైజెస్, నెగోషియేట్ చేసుకోవచ్చు కస్టమర్తో కూర్చొని. సో ఇట్స్ నాట్ ఫిక్స్డ్ ప్రైస్. 740 చెప్తున్నట్టే మనకి 650 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 6 to 7 lakhs. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. టైర్స్ అయితే మనకి 60% వరకు టైర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఎక్స్టీరియర్ అయితే బాగుందండి వెహికల్ అది. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2018 మోడల్ బెలినో ఆల్ఫా అండి. 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇక్కడ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ఫా మోడల్ 47,000 కిలోమీటర్ డ్రివెన్, టాప్ అండ్ మోడల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్లైమేట్ కంట్రోల్, ఏసీ అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉన్నాయి. అలవెల్స్ కూడా చేంజ్ చేశాడు కస్టమర్ కొద్దిగా లుక్ చేంజ్ చేయడానికి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలవెల్స్ అవి. సో టైర్స్ కూడా చూడొచ్చు మీరు. టైర్స్ కూడా మంచిగా ఉన్న వెహికల్స్ 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. ఎక్స్టీరియర్ అయితే బాగుంది వెహికల్. సో వెహికల్ అయితే ప్రైస్ అనేది నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడికి వచ్చి కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే మనకు ప్రైస్ అయితే నెగోషియేట్ అవుతుందండి. సో తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, అన్ని నెగోషియబుల్ ప్రైజెస్. ప్రైస్ ఎక్కువ కడద్దు. వెహికల్ మీరు మాట్లాడుకొని కస్టమర్తో మాట్లాడుకున్న తర్వాత ఏదైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ మేము కంపేర్ చేసుకుంటే మార్కెట్లో తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ మ్యాగ్నా 52,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్ ఇది. 590 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. మనకి 550 బడ్జెట్లో రావచ్చు. సో వెహికల్ మ్యాగ్నా ఇందాక మనం వైట్ కలర్ చూసాం కదా, ఇది వచ్చేసి సిల్వర్ కలర్. సో సేమ్ దీంట్లోనే మనకి వైట్ కలర్ అవైలబిలిటీ ఉంది, ప్లస్ సిల్వర్ కలర్ అవైలబిలిటీ ఉంది. సో దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ, ఈ ఫీచర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దీని ఎక్స్టీరియర్ అయితే బాగుంది. టచ్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. టైర్స్ అయితే నాకు తెలిసి టైర్స్ అయితే ఒక చేంజెస్ కోసం అనుకుంటున్నాను తెలిసి 40% టైర్స్ ఉన్నాయి దీనికి. అండ్ నెక్స్ట్ మనం చూసొచ్చి 2015 మోడల్ i20 స్పోర్ట్స్ ఆప్షనల్. ఇది 6 పెట్రోల్ వెహికల్ 630 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మ్యాగ్నా విషయం కదా, ఈ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ ఏంటంటే మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ప్లస్ అది కాకుండా అలవెల్స్ ఇవి ఇస్తాడు విత్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, ఇవన్నీ కామన్ థింగ్స్. సో క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ ఇట్లా. సో వెహికల్ అయితే చూడొచ్చు వైట్ కలర్. సో ఎక్స్టీరియర్ అయితే నార్మల్ ఉంది. టైర్స్ కూడా మనకి 60 to 70% ఉంది. వెహికల్ అయితే చూడొచ్చు అండి. అండ్ మోరోవర్ సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. సో దాంట్లో మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసేసి 13 మోడల్ 12 మోడల్ ఇది డీజిల్. ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది, ఇందాకనే బుకింగ్ చేసుకున్నారు కస్టమర్. సో ఈ 12 మోడల్ మన దగ్గర 380కి వెళ్ళిందండి. 12 డీజిల్ వెహికల్ ఇది, స్పోర్ట్స్ 380కి ఇందాకనే సేల్ అయింది. ఓన్లీ 58,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. డీజిల్ వెహికల్ ఉండే సేల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 i20 స్పోర్ట్స్ ప్లస్. ఇది 40,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్, ఏబిఎస్ ఉంటుంది అండ్ అలవెల్స్ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు. మన టాప్ బ్లాక్ కూడా ఇచ్చాడు వెహికల్కి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది, ఎక్సలెంట్ ఉంది అండ్ నెగోషియబుల్ అవుతుంది ప్రైస్ అయితే. మీరు ప్రైస్ గురించి టెన్షన్ పడద్దు. ఇక్కడికి వచ్చి కూర్చొని కస్టమర్తో మాట్లాడితే 100% తగ్గుతుందండి ప్రైజెస్. సో ప్రైస్ ఏదైతే తగ్గుతుందో దాంతో మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మీకు రీజనబుల్గా కనిపిస్తుంది. మోరోవర్ సర్టిఫైడ్ వెహికల్ ఇది. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి i10 అండి. 2011 మోడల్ ఉండే i10 మ్యాగ్నా. ఇది 60,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 350 నెగోషియబుల్ అవుతుంది. సో ఇది మ్యాగ్నా అంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ షేరింగ్, 4 పవర్ విండోస్ వస్తాయండి. సో దీంట్లో కలర్లో ఇది రీసేల్ ఉన్న కలర్ అండి, గ్రే కలర్, మంచి కలర్. మనకి 350 చెప్తున్నారు, బట్ నెగోషియల్ చేసుకునే 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. టైర్స్ కూడా మంచిగా ఉన్న వెహికల్వి చూడొచ్చు మీరు. నెక్స్ట్ మనం చూస్తే 2015 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ అండి. ఇది 49,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 540 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే అరౌండ్ మనకి 450 బడ్జెట్లో రావచ్చు, 450 to 5 lakhs బడ్జెట్లో. సో దీంట్లో స్పోర్ట్స్ కాబట్టి మనకి గ్రాండ్ i10లో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓన్లీ అరౌండ్ 50,000 కిలోమీటర్స్తో డ్రివెన్ అయింది. కలర్ కూడా గ్రే కలర్, మంచి కలర్ అండి, రీసేల్ ఉన్న కలర్ ఇది. చూడొచ్చు దీని. సో ఎక్స్టీరియర్ అయితే ఈ వెహికల్ కూడా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 80 to 90% ఉన్నాయి టైర్స్ కూడా. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2018 మోడల్ గ్రాండ్ i10 ఆస్టా అండి. 73,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆస్టా కాబట్టి టాప్ అండ్ మోడల్ అండి.
సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో కలర్ కూడా చూడొచ్చు, మెరూన్ కలర్, టాప్ మోడల్ దాంట్లో డీజిల్ వెహికల్ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2013 మోడల్ i10 స్పోర్ట్స్ ఆటోమేటిక్ అండి. ఇది 29,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 4 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ అది కాకుండా దీంట్లో కలర్ కూడా ప్లస్ పాయింటే. దాంట్లో అది కాకుండా ఇంకోటి ఏంటంటే 29,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. మళ్ళీ స్పోర్ట్స్, ఇది స్పోర్ట్స్లోనే ఇస్తారు ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్. సో స్పోర్ట్స్లో ఏంటంటే మీకు ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, అండ్ కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, లైక్ అండ్ రేర్ వైపర్, డిఫాగర్, ఈ ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంటాయండి. అండ్ కలర్ కానీ, కిలోమీటర్ కానీ, టైర్స్ కానీ అంతా బాగుందండి వెహికల్. ఇది వచ్చేసి 2017 మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఇది 47,000 కిలోమీటర్ డ్రైవెన్ చూపిస్తుంది. 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది డీజిల్ వెహికల్ ఇది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి వస్తాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు మీరు. ఎక్స్టీరియర్ అయితే మంచిగానే ఉంది. టైర్స్ అయితే మాత్రం 50 to 60% ఉంది పర్టికులర్ వెహికల్ అయితే. సో తక్కువ బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్ కావాలి, మైలేజ్ ఉన్న బండి కావాలి, దాంట్లో రీసెల్ ఉన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ i10 మ్యాగ్నా అండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది ఓన్లీ 41,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి మ్యాగ్నా కాబట్టి దీంట్లో కూడా 17 మోడల్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. సో దీంట్లో మీకు మినిమం ఫీచర్స్ లేక ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి. అండ్ వెహికల్ అయితే చూడొచ్చు, కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. రీసేల్ కలర్ ఇది, గ్రే కలర్ అనేది. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ టైర్స్ అయితే దీనివి నార్మల్గా ఒక 50 to 60% ఉందండి. ఇప్పుడు అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. సో ఇది వచ్చేసి 2016 స్విఫ్ట్ VXI అండి. ఓన్లీ 40,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,30,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది VXI కాబట్టి దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ గ్రే కలర్ మాత్రం ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుందండి. టైర్స్ మాత్రం మనకి ఒక 50 to 60% టైర్స్ అయితే ఉన్నాయి. సో వెహికల్ అయితే దీంట్లో ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 40,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో స్విఫ్ట్ వెహికల్, పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి 16 మోడల్ అరౌండ్ 4.5 నుంచి 4.5 నుంచి 5 lakhs 5 lakhsలో వచ్చే దాంట్లో ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ స్విఫ్ట్ VDI అండి. ఇది 90,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ఏదో 6,40,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే నార్మల్ ఉందండి. కొద్దిగా లైట్స్ అయితే డెల్ ఉన్నాయి. సో లైట్స్ అయితే చేంజ్ చేసుకుంటుంది. టైర్స్ కూడా కొద్దిగా నార్మలే ఉన్నాయి, లైక్ 40 to 50% ఉన్నాయి టైర్స్ అయితే. సో ఈ వెహికల్ ప్లేస్ పడిన డీజిల్ వెహికల్స్ ఇప్పుడు చాలామంది డీజిల్ వెహికల్స్ కొత్త దాంట్లో ఆపేశారు కాబట్టి డీజిల్ వెహికల్స్ అనేది దొరకడం కష్టమైపోయింది. సో ఆ డీజిల్ వెహికల్ అంటేనే రఫ్గా తిరిగి ఉంటారు. సో దాంట్లో 90,000 తిరిగింది కాబట్టి ప్రైస్ 640 చెప్తున్నాడు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో రావచ్చు. సో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2013 మోడల్ అమేజ్ అండి. ఇది ఎస్ వేరియంట్ డీజిల్ వెహికల్ 5 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో మనకి సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనేది. సో ఎస్ వేరియంట్ కాబట్టి బేసిక్ వేరియంట్, దీంట్లో ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, సిల్వర్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2014 మోడల్ డిజైర్ ZXi అండి. 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2014 డిజైర్ ZXi 65,000 డ్రివెన్ 580. సో డిజైర్ ZXi అంటే మీకు టాప్ మోడల్. దీంట్లో VXi ZXi వస్తుంది. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ZXలో చాలా తక్కువ ఈ మోడల్లో రావడం. సో కలర్ కూడా మంచి కలర్, గ్రే కలర్. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% ఉన్నాయి వెహికల్కి అయితే. ఇప్పుడు మనం చూసే 2019 మోడల్ డిజైర్ VXi ఆప్షనల్. ఇది 59,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 760 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ వెహికల్స్ లేటెస్ట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో లేటెస్ట్ షేప్ ఇది, న్యూ షేప్. సో దీంట్లో మైలేజ్ కూడా ఉంటుంది. అండ్ VXi ఆప్షన్ అయినా మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, లైక్ మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. సో వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్.
టైర్స్ మాత్రం కొద్దిగా టైర్స్ ఎంత 50-60% ఉంది. సో వెహికల్ అయితే 760 నెగోషియబుల్ ప్రైస్, అది ఇది నాట్ అ ఫిక్స్డ్ ప్రైస్. సో కస్టమర్తో మాట్లాడితే ప్రైస్ అనేది తగ్గుతుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ వీడిఐ అండి. ఇది 94,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,20,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, దాంట్లో స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 4.5 నుంచి 5 lakhs వస్తుంది. 94,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. వెహికల్ అయితే మనకి వీడియో కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, మీ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అండి. 18 to 20, 21, 22 కూడా ఇస్తుంది. సో దీని వెహికల్ అయితే పర్టికులర్ వెహికల్ అయితే వైట్ కలర్, ఎక్స్టీరియర్ బాగుంది, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి వెహికల్వి. ఇప్పుడు మనం చూసేది 2009 మోడల్ డిజైర్ VX అయింది. 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 330 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలి, మారుతి వెహికల్ కావాలి, డిజైర్ కావాలని, మారుతి వెహికల్ సెడాన్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. అరౌండ్ 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో కలర్ అయితే ఈ పర్టికులర్ వెహికల్ కలర్ చూసుకున్నైతే ఎక్స్టీరియర్ చూసుకున్నైతే బాగుందండి. టైర్లు అయితే మనకి 60-70% ఉంది. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ స్విఫ్ట్ LXi అండి. LXi ఆప్షనల్, ఇది పెట్రోల్ వెహికల్. 66,000 డ్రివెన్ అయింది. ఇది వచ్చేసి 5,80,000 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో దీంట్లో LXi ఆప్షనల్ అంటే మనకి VXi అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్, మారుతి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పర్టికులర్ వెహికల్ చూసినైతే కలర్ అయితే, ఎక్స్టీరియర్ అయితే బాగుంది. టైర్స్ అయితే మనకి ఒక 50% అయితే టైర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2012 మోడల్ డిజైర్ VDI అండి. ఇది 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 490 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో డీజిల్ వెహికల్ దాంట్లో డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ పర్పస్, మైలేజ్ మంచిగా ఉంటుంది, కలర్ కూడా మంచి కలర్ చూడొచ్చు మీరు. అండ్ దీంట్లో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వెహికల్ అయితే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. కలర్ అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అండ్ టైర్స్ మాత్రం మనకి ఒక 70 నుంచి 80% టైర్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ చేంజ్ చేసిన అవసరం అయితే లేదు. వెహికల్ అయితే మంచిగా ఉంది. సో ఇప్పుడు మనం చూసొచ్చి 2018 మోడల్ స్విఫ్ట్ VDI ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చి 79,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఉంటాయి. సో మారుతి వెహికల్స్లో ఆటోమేటిక్ వెహికల్ కావాలి, మైలేజ్ ఉన్న వెహికల్ కావాలి అనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి ఇది. సో ఇక్కడ ఉన్న వెహికల్ పర్టికులర్గా చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి. టైర్లు కూడా మనకి 50-60% టైర్స్ ఉన్నాయి. చూడచ్చు, కలర్ కూడా మంచి కలర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXi పెట్రోల్ వెహికల్. 52,000 డ్రివెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో VXi కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ తక్కువ బడ్జెట్లో డిజైర్ స్విఫ్ట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో బెస్ట్ వెహికల్. సో ఇక్కడ ఉన్న కండిషన్లో వెహికల్ చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే బాగుందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చే అవసరం ఉంటుంది. 20-30% టైర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 2015 మోడల్ స్విఫ్ట్ ZXi. ఓన్లీ 56,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ZXi అండి. సో ZXi అప్పట్లో చాలా తక్కువ రావడం. ఎందుకంటే దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు మనకి ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో టాప్ ఎండ్ మోడల్ ఇది. సో టాప్ ఎండ్ మోడల్లో మనకి టాప్ ఎండ్ మోడల్లో దొరకడం కొద్దిగా కష్టమే స్విఫ్ట్లో. అంటే లైక్ 12, 13, 14, 15లో. సో ఒకటే వెహికల్ అవైలబిలిటీ ఉంది. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్, ఎక్స్టీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని డౌట్ లేదు. టైర్స్ మాత్రం మనకి ఒక 60-70% ఉన్నాయండి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి, కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ VXi. ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో తక్కువ తిరిగింది అనమాట వెహికల్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చి 690 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో VXi కాబట్టి మనకి 18 మోడల్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి, 2 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో. అండ్ వెహికల్ అయితే మీరు చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80-90% టైర్స్ ఉన్నాయి, 90% వరకు టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మనకి స్విఫ్ట్ వెహికల్ తక్కువ తిరిగింది, వైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ అండి. ఓన్లీ 25,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయిందండి వెహికల్. సో ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VXi. 51,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది.
530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో ఇక దీంట్లో విఎక్సే కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పోర్షన్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్ చూసినట్లయితే మనకి కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉందండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. టైర్స్ కూడా మనకి కొన్ని నార్మల్గా ఉన్నాయండి, 40 to 50% ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. సో 51,000 కిలోమీటర్ ఏమైనా స్విఫ్ట్ ఎప్పటికైనా రీసేల్ వాల్యూ ఉంటుంది. సో అవి చిన్న అయితే మనం చేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. మేజర్ అయితే 100% ఉండదు, సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2021-22 రిజిస్ట్రేషన్ అండి. స్విఫ్ట్ విఎక్స్ఐ 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే మనకి లేటెస్ట్ మోడల్ అండి. అంటే లైక్ 21 మోడల్, ఓన్లీ 3 years వెహికల్, 2 to 3 years వెహికల్. దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, రిమోట్ సెంట్రల్ లాకింగ్, అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ఫీచర్స్ చూసుకుంటే ఇక వెహికల్, ఇక్కడ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. సిల్వర్ కలర్లో అయితే బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయండి. అంటే సో ఓవరాల్గా వెహికల్ అయితే మంచిగా ఉంది. మనకి 21 మోడల్ కాబట్టి 6.5 నుంచి 7 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కస్టమర్తో మాట్లాడుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ డిజైర్ ZXi అండి. 80,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ZXi అనేది చాలా తక్కువ రావడం. సో వెహికల్ చాలా తక్కువ వస్తాయి. ఇందాక మనకి స్విఫ్ట్ ZXi చూసాము, ఇది వచ్చి డిజైర్ ZXi. సో డిజైర్ ZXi అంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు మనకి ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ అయితే సిల్వర్ కలర్. సో ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. టైర్లు కూడా మనకి 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2018 మోడల్ డిజైర్ అండి. పెట్రోల్ వెహికల్ ఇది. 63,000 డ్రివెన్ అయింది. 695 చెప్తున్నా, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ కలిసి విఎక్స్ఐ ఉండొచ్చు. విఎక్స్ఐ అంటే మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, దాంతోపాటు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీంట్లో, లేటెస్ట్ మోడల్ కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే కలర్ అయితే మంచిగా ఉంది. టైర్స్ కూడా మనకి 50 to 60% ఉన్నాయి వెహికల్. సో ప్రైస్ కూడా మనకి అరౌండ్ 6 నుంచి 6.5 బడ్జెట్లో రావచ్చు. సో కలర్ కూడా మంచి కలర్, మైలేజ్ కూడా ఇస్తుంది ఈ వెహికల్ అయితే, మీకు అందరికి తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2019 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ అండి. ఇది పెట్రోల్ వెహికల్. 62,000 డ్రివెన్ అయింది. 7 lakh కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. సో విఎక్స్ఐ ఆప్షన్ అంటే మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అది కాకుండా క్లైమేట్ కంట్రోల్, ఏసీ, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే టైర్స్ కూడా మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. ఇది వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ. 53,000 డ్రివెన్ అయింది. 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకునే, అరౌండ్ 4.5 బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి స్విఫ్ట్లో దాంట్లో కూడా అది కూడా 53,000 డ్రివెన్ అయింది. వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫీచర్స్ వస్తే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే ఏం టెన్షన్ లేదు. సో టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి, ఒక 30 to 40% ఉన్నట్టున్న టైర్స్. సో ఆ టైర్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం కస్టమర్తో మాట్లాడి నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. సో ఇందాక మనం హ్యాచ్ బ్యాగ్స్ వెహికల్ చూసాము. సో ఇప్పుడు మనం కొన్ని సెడాన్ వెహికల్ చూద్దాము. ఇది వచ్చేసి 2017 మోడల్ హోండా సిటీ SV MT అండి. 73,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 770 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో SV MT అంటే బేసిక్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో సెడాన్ వెహికల్ అరౌండ్ 6.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే, 7 lakh బడ్జెట్లో. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, మెరూన్ కలర్. అండ్ టైర్స్ కూడా బాగున్నాయండి, 80 to 90% ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ మనం చూసేసి 2011 మోడల్ ఇది వెంటో హైలాండ్. 72,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హైలాండ్ అండి, ఇది డీజిల్ వెహికల్. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మైలేజ్ ఉంటుంది. అది కాకుండా టాప్ మోడల్ హైలాండ్ అంటే టాప్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికున్న పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే వైట్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి
80 to 90% ఉందండి టైర్స్ అయితే. 90% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఫ్లూడిక్ అండ్ ఎస్ఎక్స్ 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ 62,000 డ్రివెన్ అయింది. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ఎక్స్ అంటే మనకి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి. మనకి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో వెహికల్, వర్నా వెహికల్, దాంట్లో సెడాన్ వెహికల్ కావాలనే వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ వెహికల్ ఈ పర్టికులర్గా ఎక్స్టీరియర్ చూస్తే మాత్రం బాగుంది వెహికల్. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి అయితే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇవన్నీ నెగోషియల్ ప్రైజెస్ అన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన 2018 మోడల్ సిఆర్ జీటా అండి. ఇది పెట్రోల్ వెహికల్. ఇది 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 850 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో జీటా అంటే మనకి లైక్ ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలవెల్స్ ఉంటాయి. టాప్ మోడల్ ఇది కూడా అంటే టాప్ మోడలే. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే మనం చూసుకున్నట్లయితే కలర్ అయితే బాగుందండి వెహికల్ ఎక్స్టీరియర్. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. సో తక్కువ లైక్ సెడాన్ వెహికల్ మారుతిలో కావాలనుకున్న వాళ్ళకి పెట్రోల్ వెహికల్ మనకి అరౌండ్ నాకు తెలిసి అయితే 7.5 బడ్జెట్లో రావచ్చు. 18 మోడల్ చూడవచ్చు వెహికల్ అయితే కలర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ అంత బాగుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 68,000 కిలోమీటర్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, దాంట్లో హుండైలో కావాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది నాకు తెలిసి అరౌండ్ 5.5 బడ్జెట్లో రావచ్చు అండి. 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో. సో ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ బాగుందండి. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, బ్లాక్ కలర్, అది కూడా మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో రావచ్చు. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. సో మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్. ఇది 72,000 కిలోమీటర్ తిరిగింది. డీజిల్ వెహికల్ ఇది. సో 5,60,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ మోడలే. సో ఎలిగెన్స్ అంటే టాప్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. విత్ సెంట్రల్ లాకింగ్తో పాటు, రిమోట్ సెంట్రల్ లాకింగ్తో పాటు. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 5 lakh బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్, దాంట్లో స్కోడాలో కావాలకి ప్లస్ పాయింట్. సో పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. టైర్స్ మాత్రం 50 to 60% ఉంది. అండ్ నెంబర్ కూడా చూడవచ్చు 4466. సో ఫ్యాన్సీ నెంబర్తో పాటు ఉంది. సో ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి హోండా సిటీ అండి. ఇది 2014 మోడల్ విఎంటీ డీజిల్ వెహికల్. ఇది 74,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో విఎంటీ అంటే టాప్ మోడలే. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వెహికల్ ఇక్కడ పర్టికులర్ వెహికల్ మనకు చూసుకున్నట్లయితే కలర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ టైర్ల గురించి చూసుకున్నట్లయితే లైక్ ఒక 70 to 80% ఉందండి. అండ్ నెంబర్ కూడా చూడొచ్చు మీరు, ఫ్యాన్సీ నెంబర్ 6161. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఇది పెట్రోల్ వెహికల్. 65,000 డ్రివెన్ అయింది. 525 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే 13 మోడల్. సో దీంట్లో కూడా ఎస్ఎక్స్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో తెలియదు, బట్ ఎస్ఎక్స్లో వస్తాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి ఎస్ఎక్స్ కాబట్టి, సారీ. సో ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ అయితే మనకి అవుట్లుక్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయండి. 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ కూడా మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో. సో కలర్ అయితే మంచిగా ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేసి హోండా సిటీ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ పెట్రోల్ వెహికల్. ఎస్ఎంటీ 58,000 కిలోమీటర్ తిరిగింది. 5,50,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎంటీ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో ఎస్ఎంటీ
సో ఇక్కడ వెహికల్ పర్టికులర్ ఈ వెహికల్ చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా ఓ 30-40% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ చూసుకొని ఇంకా దాంట్లో ఇంకా చిన్న ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ చూసుకొని మన కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసేసి 2015 మోడల్ వెంటో హైలైన్ అండి. ఇది 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ డీజిల్ దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే హైలైన్ టాప్ మోడల్. లైక్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, మినిమం ఫీచర్స్, ఏసీ, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ మోరోవర్ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది. 18-20 ఇస్తుంది మనకి మైలేజ్. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ వస్తున్న అవసరం లేదు, చాలా మైనర్ అది. అండ్ టైర్స్ గురించి చూసినట్లయితే మనకి 50-60% టైర్స్ ఉన్నాయండి. సో చూడొచ్చు, అలవెల్స్తో పాటు ఉంది. సో వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అయితే చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు అండి. ఇది వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి, ఆల్ఫా. సో పెట్రోల్ వెహికల్ ఇది. 80,000 చేంజ్ జరిగింది, 9 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ ఫిజికల్ కండిషన్ ఫిజికల్గా చూసినట్టయితే మనకి బ్లూ కలర్ వెహికల్. ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం నార్మల్ ఉన్నాయండి, లైక్ ఒక 50-60% ఉంటాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసిన అవసరం అయితే లేదు. సో ఆల్ఫా కాబట్టి దీంట్లో కూడా ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అవైలబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2015 మోడల్ ఈటియోస్ విఎక్స్ డీజిల్ అండి ఇది. సో 80,000 డ్రివెన్ అయింది, మనకి 6 చేంజ్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ ఈటియోస్ అండి ఇది. అండ్ దీంట్లో విఎక్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టొయోటా ఇంజన్. సో 5 lakhs కిలోమీటర్ తిరుగుతుంది, ఇంజన్ బాగుంటుంది. అండ్ బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో డీజిల్ మైలేజ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చి 2015 మోడల్ ఇది. డీజిల్ వెహికల్ 86,000 డ్రివెన్ చూపిస్తుంది, 5,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో వేరియంట్ వచ్చేసి వి వర్జన్ ఎస్వీఎంటీ అండి. ఎస్వీఎంటీ కాబట్టి మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో ప్లేస్మెంట్ అనేది తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్, దాంట్లో హోండాలో వెళ్ళడానికి బెటర్ వెహికల్ ఇది. సో మైలేజ్ కూడా ఇస్తుంది, మనకి 18-20 మైలేజ్ ఇస్తుంది. సో 590 వచ్చేసారు కాబట్టి మనకి అరౌండ్ 5-5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మైనర్ స్క్రాచెస్, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా హెడ్ ల్యాంప్స్ మాత్రం ఒక రైట్ సైడ్ కొద్దిగా డల్ అయినట్టుంది, అదొక చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది నాకు తెలిసి. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి 50% టైర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చిన్నవి చూసుకొని మనం కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి 2019 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 57,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 11 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో 2019 వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఓన్లీ 57,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్ అండి ఇది. ఎస్ఎక్స్ కాబట్టి మనకి టాప్ మోడల్. ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది, టాప్ మోడల్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అండ్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసినట్లయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే సో టైర్స్ కూడా మనకి ఒక 70-80% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మంచిగా ఉంది. నంబర్ కూడా 7767 నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్క్రోల్ అయితే నంబర్కి ఫోన్ చేయొచ్చండి.